హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మాస్ ఫ్యామిలీ. ఈరోజు మనం పైనాపిల్ కేసరి చేసుకుందాము. ఈ పైనాపిల్ కేసరి చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా 1 కప్ రవ్వ, 1 కప్ పైనాపిల్ పీసెస్, 1 కప్ షుగరు, 1 స్మాల్ కప్ నెయ్యి, అదే కప్తో జీడిపప్పు, కొంచెం ఇలాచీ పౌడర్. మనం ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అంతా వేడయ్యాక ముందుగా మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. ఈ జీడిపప్పు అంతా మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవ్వాలి అన్నీ కూడా. వీటిని ఒక బౌల్లో పెట్టేసుకొని మనం నెక్స్ట్ రవ్వని ఫ్రై చేసుకుందాము. రవ్వ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫుల్లో ఉంటే మాడిపోతుంది, మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇది వేడవ్వంగానే ఇప్పుడు మనం పైనాపిల్ పీసెస్ వేసుకుందాము. ఈ పైనాపిల్ పీసెస్ని కూడా కలుపుతూ ఉండాలి మంచిగా. ఇవి కొంచెం మెత్తబడిపోతే దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మన కేసరికి వచ్చేస్తుంది అన్నమాట. అందుకనేసి కొంచెం ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం వాటర్ వేద్దాము. 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ అండి. టూ కప్స్ వాటర్ వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇవి బాగా మరగాలి. ఫస్ట్ కొంచెం సేపు వాటర్ మరిగితే ఆ పైనాపిల్ పీసెస్ అన్నీ కొంచెం మెత్తగా అయిపోయి ఆ ఫ్లేవర్ అంతా మన కేసరికి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇవి ఎంత బాగా మరుగుతున్నాయో. ఇలా కొంచెం సేపు మరిగేసిన తర్వాత మనం రవ్వ వేసేసుకుందాము. ఈ రవ్వ వేస్తూనే కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు గట్టిపోతుంది. ఇది ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మనం దీంట్లో ఏం ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదండి, న్యాచురల్గానే చేస్తున్నాం. ఎందుకు ఫుడ్ కలర్స్ అనేసి. ఉడికిపోతుందండి ఆల్మోస్ట్. ఇది కలుపుతూ ఉంటేనే బాగుంటుందండి, మంచిగా కలుపుతూ ఉండాలి. దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఉడికిపోతుంది. ఇంకా చూడండి ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది. ఇది ఉడికేసింది అని మనకు అర్థమైపోతుంది చూస్తుంటేనే. ఇది ఉడికింది అనుకున్న తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ వేసుకొని కూడా మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి, లేకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ ముద్దలుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ షుగర్ అంతా కరిగి కొంచెం లిక్విడ్లా అయిపోయింది కదా, మంచిగా కలుపుతూ ఉండాలండి అదంతా. స్మెల్ మొత్తం పైనాపిల్ స్మెల్ వచ్చేస్తుందండి ఇక్కడ నాకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకుందాం. మన బౌల్లో మిగిలిపోయింది కదా, ఇంకా నెయ్యి అంతా వేసేస్తున్నాను. ఈ కేసరికి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటేనే అంత టేస్ట్ ఉండిద్దండి. నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాము దీన్ని మంచిగా. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్.
ఇలాచి పౌడర్ ఫైనల్గా. ఇలాచి పౌడర్ వేయంగానే ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా అండి, అసలు భలే ఉంది. స్వీట్ అంతా చేయడం ఒకటి, లాస్ట్లో ఈ ఇలాచి పౌడర్ వేయంగానే భలే స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, ఇది అయిపోయిందండి. ఇంకా మనం మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, దీన్ని వేరే డిష్లోకి మనం పెట్టేసేసుకుందామండి, సర్వింగ్ బౌల్లోకి. మన పైనాపిల్ కేసరి రెడీ. ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్మెల్ అయితే భలే వస్తుందండి నాకు. ఇది ఒక్కొక్క స్పూన్ మనం తింటుంటే ఒక్కొక్క బైట్లో ఆ పైనాపిల్ పీసెస్, జీడిపప్పు అవన్నీ తగిలి భలే టేస్ట్ వచ్చేస్తుందండి. మీరందరూ ట్రై చేసి కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.